సినీ రంగానికి సంబంధించి అల్లు అరవింద్ అదేవిధంగా రామ్ చరణ్ వీళ్ళిద్దరి బాండింగ్ చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిన విషయం. కానీ మొన్న మాత్రం తండేల్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన విధానానికి ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఫుల్ హర్ట్ అయ్యారు. ఏమేమి చెప్పారు అంటే ఇక్కడ గేమ్ చేంజర్ సినిమా అది కొంతమంది కుట్ర వల్లనో లేకపోతే నెగిటివిటీ టాక్ వల్లనో ఫస్ట్ డే నుంచి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం, అంటే ఏదో కొన్ని కారణాల మాత్రం సినిమా మాత్రం అనుకున్న రేంజ్లో హిట్ కాలేకపోయింది. సో ఆ విషయం ఫ్యాన్స్ చూసుకుంటారు, అక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ అల్లు అరవింద్ ఇక్కడ తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను గెస్ట్గా రావడం జరిగింది. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలోనే గేమ్ చేంజర్ సినిమా గురించి, అంటే అది సెటైల్ అనుకోవాలా లేకపోతే తక్కువ చేసి మాట్లాడా హేళన చేసి మాట్లాడా, ఇవన్నీ ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా చాలా మటుకు ఫైర్ అవుతున్నారు. అంటే ఓకే మీరు మాట్లాడారు, కాకపోతే మాట్లాడే విధానం కూడా ఉంటుంది. మీరు తక్కువ చేసి మాట్లాడడం ఇట్లా ఎక్కువ, అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారంటే దిల్ రాజుకి సంబంధించి, అంటే మొన్న సంక్రాంతికి 3 సినిమాలు వస్తే ఆ 3 సినిమాలో 2 సినిమాలు దిల్ రాజు నిర్మించినవి ఉన్నాయి. సో అందులో ఒకటి సంక్రాంతికి వస్తున్నాం, ఇంకొకటి గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ రేంజ్లో ఉంటే గేమ్ చేంజర్ సినిమా ఈ రేంజ్లో ఉందనే విధంగా ఈ విధంగా చెప్పి చూపించాడు. సో ఆయన చెప్పాలనుకుంటే ఏ విధంగా చెప్పాలి, 2 సినిమాలు వచ్చాయి, ఒక సినిమా మంచి హిట్ అయింది, ఇంకొక సినిమా అనుకున్న రేంజ్లో కాలేకపోయిందనే విధంగా చెప్తే ఇది ఒక వరకు ఓకే. కాకపోతే ఆయన ఈ విధంగా ఇట్లా చెప్పినందుకు అందరూ కూడా హట్టారనమాట. ఒక గేమ్ చేంజర్ సినిమాని ఓకే మీరు సపోర్ట్ చేయకపోయినప్పటికీ మాట్లాడకపోయినప్పటికీ కూడా పర్లేదు, కాకపోతే ఈ విధంగా హీరణ చేయడం కరెక్ట్ కాదని చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే మెగా ఫ్యాన్స్కి నిజంగానే, అంటే బీయింగ్ ఏ మెగా ఫ్యాన్ ఈజ్ ఆల్సో ఏ కర్స్ అన్నట్టుగా ఉందన్నమాట. బికాస్ ఆ సినిమా హిట్ చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా కూడా నెగిటివిటీ వల్లనే సినిమా ఫ్లాప్ అయింది అనడానికి 100కి 200% నేను ఖచ్చితంగా చెప్తాను. బికాస్ నేను 2 times వెళ్ళి చూసా సినిమా, నాకు ఎక్కడ కూడా నెగిటివిటీ అనిపించలేదు. నాకు అసలు సినిమాలో ఒక IAS ఆఫీసర్కి ఎంత ఉంటుంది ఏంటి అనేది నాకు ఒక్కటి నచ్చింది. అండ్ అదే కాకుండా నాకు అక్కడ నచ్చని పాయింట్ ఏంటంటే సాంగ్స్ని బాగా హైలైట్ చేశారు. ఆబ్వియస్ శంకర్ మూవీలో సాంగ్స్ అన్నాక హైలైట్ ఉండకుండా ఉండవు, కానీ ఒక IAS ఆఫీసర్ గురించి చెప్పినప్పుడు అందులో ఒక్క చిన్న మిస్టేక్ అది ఒకటి అనిపించింది. మొత్తం సినిమా అంతా కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మిస్టేక్ కూడా కాదు, ఇప్పుడు జనాలు కూడా ఎట్లున్నారంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు కానీ ఇట్లాంటి ఏదన్నా మన సమాజానికి ఉపయోగపడే సినిమాలు అయితే ఏం కూడా చూడరు. మాకు వద్దవి, మాకు ఏదన్నా సంపుడు నరుకుడు మంచి రొమాంటిక్ ఇట్లాంటివి కావాలి తప్ప, ఓకే అవి కావాలి ఇవి కావాలి తప్ప మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తే కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ మాకు సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు వద్దంటే ఈ విధంగా ఉంటుంది. సో మొత్తానికి అయితే ఇక్కడ అల్లు అరవింద్ ఆయన కావాలని చెప్పాడా లేకపోతే వాళ్ళ కొడుకు సినిమాని హైలైట్ చేసుకోవడానికి చెప్పాడా, ఇదంతా పక్కన పెడితే ఆయన కొడుకు సినిమా హైలైట్ కూడా చేసుకుంటున్నారు. అంటే మీరు ఆ స్థితి అట్లా అనుకుంటే మీరు ఆ స్థితిలో కూడా లేరు కదా. మరి అట్లా అనుకుంటే మీది ఇంకా మీరు 2000 కోట్ల వరకు వెళ్ళింది అన్నారు, చూస్తే 1200 కోట్లే ఉంది. మరి అది కూడా ఒక విధంగా కరెక్ట్ కాదు కదా. సో ఏదైతే అదేంది ఓవరాల్గా సినిమా గురించి ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు. సో మరి ఆయన ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేస్తారేమో చూద్దాం.